నెక్స్ట్ ప్రెజెంట్ వైబ్రేషన్ టెస్ట్ ఎలా జరుగుతుందో, ఈ వైబ్రేషన్ టెస్ట్ ఫైనల్ వైబ్రేషన్ టెస్ట్ అనమాట. ఇది ఫోర్త్ టైమ్ అయితే కండక్ట్ చేశారు. ఈ వైబ్రేషన్ టెస్ట్ కోసం మద్రాస్ ఐఐటీ నిపుణులైతే వచ్చారు. ఈ వైబ్రేషన్ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే, దీనికి అనుగుణంగా క్వాంటమ్ కంప్యూటర్‌ని ఇన్‌స్టాల్ చేసే రూమ్‌నైతే డిజైన్ చేస్తారు. ఇక్కడ కొన్ని సెన్సార్స్, సిస్టమ్స్‌ని ఏర్పాటు చేసుకొని, ఈ వైబ్రేషన్ టెస్ట్‌నైతే కండక్ట్ చేస్తున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో ఉందో కూడా మీరు చూడొచ్చు. ఇదొచ్చేసి ఈ3 ఎన్10 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటుంది. ఈ ఏక్యూసీసీ బిల్డింగు 2 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దీని స్ట్రక్చర్ కూడా జీ+1 స్ట్రక్చర్‌తో అయితే ఉంటుంది. దాదాపు 50,000కి పైగా ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఈ పైలింగ్ రిగ్గులు పెట్టుకొని ఈ వైబ్రేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు. మొత్తం 4 సార్లు ఈ వైబ్రేషన్ టెస్ట్ అయితే చేశారు. ఫస్ట్ టైమ్ వచ్చేసి ఆన్ గ్రౌండ్ మీద ఫిబ్రవరి 14థ్ అయితే కండక్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ పీసీసీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మార్చ్ 3న అయితే కండక్ట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ రాఫ్ట్ వేసిన తర్వాత ఏప్రిల్ 11థ్ అయితే కండక్ట్ చేశారు. ఇప్పుడు ఫైనల్‌గా మే 19న ఈ పైల్ క్యాప్ మీద అయితే కండక్ట్ చేశారు.